నందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించుడి. కీర్తనలు 32 అధ్యాయం 11 ప్రార్థన. కృపలను మా తండ్రి దగ్గర ప్రభా ఈ ప్రార్థనలు ఏకీపిస్తుంది. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీరు చెబుతున్నారు మీరు సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి అని చెబుతున్నారు కదా మా తండ్రి. నీ బిడ్డలు ఉల్లాసంగా సంతోషంగా ఉన్నట్లుగా ఆరోగ్యాలతో నింపండి తండ్రి. వారి చేతి పనుల్లోని వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా తండ్రి. డిఎస్ రాయిపోతున్నటువంటి బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలు సుప్రసవం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. దుష్టుని కార్యాలు నిర్మూలన చేయండి. తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించు. అన్ని విషయాల్లో వద్దలు చేసి దీవించమని, మెండైన దీవులు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.